హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. సాధారణంగా సినీ రంగంలో స్టార్ హీరోల వారసులు తక్కువ సమయంలోనే సెటిల్ అవుతుంటారు. హిట్టు ఫ్లాప్లతో సంబంధమే లేకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంటారు. కానీ ఓ సూపర్ స్టార్ తనయుడు మాత్రం అవకాశాల కోసం ప్రతి ప్రొడక్షన్ హౌస్ చుట్టూ తిరిగేవాడు. అతడికి 4 సంవత్సరాల పాటు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. కానీ 54 ఏళ్ల వయసులో వచ్చిన ఒక్క ఛాన్స్తో ఇండస్ట్రీనే షేక్ చేశాడు. తండ్రి సూపర్ స్టార్, అన్నయ్య టాప్ హీరో అయినప్పటికీ అతడు అవకాశాల కోసం ప్రతి నిర్మాత ఆఫీస్ చుట్టూ తిరిగాడు. ఛాన్స్ కోసం 4 ఏళ్లు ఎదురు చూశాడు. కొన్నేళ్ల పాటు తన భార్య సంపాదన మీదే బతికాడు. తన కొడుకుడు సైతం తనను సందేహంగా చూసే పరిస్థితికి చేరుకున్నాడు. కానీ ఒక్క సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కష్టాల్లో తనకు అతడి భార్య మాత్రమే అండగా ఉందని ఇటీవల పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. నువ్వు ఎందుకు నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకుంటావు అంటూ ప్రతిసారి తన భార్య అండగా ఉండేదని, పార్టీలకు బంధువుల వేడుకలకు సైతం దూరంగా ఉండేవాడినని, ఎవరు తనను ఇష్టపడినట్లు అనిపించేది కాదని చెప్పుకొచ్చారు. స్టార్ కుటుంబానికి చెందినప్పటికీ సినీ రంగంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ ఒక్క విలన్ పాత్ర అతడి జీవితాన్నే మార్చేసింది. ఒక్క మూవీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడే బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్. బాబీ డియోల్ దివంగత బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్ర కుమారుడు. 1995లో థియేటర్లలో విడుదలైన పర్సాద్ అనే హిందీ చిత్రం ద్వారా నటుడిగా అరంగేట్రం చేశాడు. ధర్మేంద్ర కొడుకుగా సినీ రంగంలో అడుగుపెట్టినప్పటికీ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి సోదరుడు సన్నీ డియోల్ మాత్రం సూపర్ స్టార్ అయ్యాడు. పర్సాద్ తర్వాత గుప్త్, సోల్టర్ వంటి చిత్రాల్లో హిట్స్ అందుకున్నాడు. సంవత్సరానికి 3 చిత్రాల్లో నటించిన బాబీ డియోల్ ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో చాలా కాలం పాటు ఇంట్లోనే ఉండిపోయాడు. 2013 నుంచి 17 వరకు ఏ సినిమాలోనూ నటించలేదు. 2018 సల్మాన్ ఖాన్ నటించిన రేస్ 3 చిత్రంలో బాబీ డియోల్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ బాబీ డియోల్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంక దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా అతడి కెరీర్ మలుపు తిప్పింది. ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ అబ్రహర్ హ్యాక్ పాత్రలో ఒక్కసారిగా అతడు పాపులర్ అయ్యాడు. ఇందులో ఒక్క డైలాగ్ లేకపోయినా కేవలం తన యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్, మేనరిజంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. యానిమల్ సినిమా తర్వాత తెలుగు, హిందీ భాషల్లో అతడికి అవకాశాలు క్యూ కట్టాయి. 54 ఏళ్ల వయసులో సినీ రంగంలో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు.